వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఇప్పుడు టీ కాంగ్రెస్లో ఉండే మంత్రులకి బై ఎలక్షన్ కంటే కూడా మించిన టెన్షన్ ఇంకొకటి పట్టుకుంది. ఏంటి తెలుసా? ఇవాళ మంత్రులుగా ఉండి ఇవాళ మంత్రులుగా వాళ్ళ పేరు చెప్పుకున్న ఇవాళ మంత్రులుగా ఉండే ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్న వాళ్ళు తెల్లారితే వాళ్ళ మంత్రి పదవి ఉంటుందా లేదా అనేది. సో ఎందుకు అట్లా అంటే ఆ మంత్రులకు సంబంధించిన అవినీతి చిట్టాతో పాటు ఇంకొక లిస్ట్ కూడా మీనాక్షి నటరాజన్ చేతిలో ఉంది. సో మీనాక్షి నటరాజన్ చేతిలో ఉండే లిస్టు చాలా కీలకంగా మారింది. సో ఆ లిస్టులు 2 లిస్టులు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు ప్రజెంట్ క్యాబినెట్లో మంత్రులుగా కొనసాగిస్తూ వాళ్ళు చేస్తున్న అవినీతి భాగోతం, కమిషన్ దందా అండ్ బెదిరింపులకు సంబంధించిన సమాచారం విత్ ఎవిడెన్స్తో ఒక లిస్ట్ ఉంది. ఇంకొక లిస్ట్ ఏంటి తెలుసా? సో వాళ్ళని తొలగిస్తే ఇంకెవరికి క్యాబినెట్లో హోదా కల్పించాలి, ఎవరికి మంత్రి పదవి కట్టబెట్టాలి అనే 2 లిస్టులు ఉన్నాయి. సో ఇప్పుడు బై ఎలక్షన్స్గా ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అని మీకు అనిపిస్తుండొచ్చు ఈ వీడియో చూస్తున్నప్పుడు. కానీ ఖచ్చితంగా జరగబోతుంది అదే. సో ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా దీపాదాస్ మున్షి ఉన్నప్పుడు ఢిల్లీ వరకు చేరడంలో కాస్త ఆలస్యం అయ్యేది, కొన్ని మధ్యలోనే ఆగిపోయేది. అంటే మంత్రులకు సంబంధించిన ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం కావచ్చు, ఒకరిపైన ఒకరు దందాలు చేస్తున్నారని చెప్పడం కావచ్చు, కమిషన్ల భాగోతం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా దీపాదాస్ మున్షి ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఇక్కడే సద్దు మణిగే దాంట్లో ఒక అవుట్ ఆఫ్ 100లో ఉంటే 70% ఇక్కడనే ఉంది. కానీ అందుకనే ఆమెను పక్కన పెట్టి మీనాక్షి నటరాజన్ని తీసుకొని వచ్చింది ఢిల్లీ కాంగ్రెస్. కానీ ఆ మీనాక్షి నటరాజన్ తీసుకొని వచ్చినప్పుడు చాలామంది అట్లీస్ట్ దీపాదాస్ మున్షి పైన మీనాక్షి నటరాజన్ని కూడా మేము కల్లిబుల్లి మాటలు, కమిషన్ కథలు ఇవన్నీ కూడా చెప్పొచ్చు అని చాలామంది మంత్రులు భావించారు. ఇంకొంతమంది మహిళా మంత్రులు మహిళా మంత్రి అనే ఒక సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా బెడిసి కొట్టినాయి. ఎస్, అవన్నీ కూడా బెడిసి కొట్టినాయి. సో ఢిల్లీ కాంగ్రెస్ లిస్టులో బీసీకి సంబంధించి కావచ్చు, మహిళా సెంటిమెంట్కి సంబంధించి కావచ్చు, మైనారిటీలకు సెంటిమెంట్ కావచ్చు, ఇట్లాంటివి సెంటిమెంట్స్ ఏవీ లేకుండా మీనాక్షి నటరాజన్ ఒక లిస్ట్ ఢిల్లీకి పంపినప్పుడు ఆ లిస్ట్ కన్ఫర్మ్ చేసి మళ్ళీ మీనాక్షి నటరాజన్ చేతికి వచ్చింది. సో అందుకనే ఇప్పుడు బై ఎలక్షన్ టెన్షన్ మంత్రుల్లో కనిపిస్తలేదు. వాళ్ళ మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనేది మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు తీసుకునే కొన్ని నిర్ణయాలు పార్టీ పరువు తీస్తున్నాయి. 2 సంవత్సరాలు గడుస్తున్న పాలనలో పూర్తిగా విఫలమైపోయినరు అనేది వాళ్ళకు సంబంధించిన పర్ఫార్మెన్స్ కార్డు కూడా ఏకంగా ఢిల్లీకి పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళని మాట్లాడించి ఆ కార్డులు మీ పర్ఫార్మెన్స్ ఇగో ఇట్లుంది అని మంత్రుల చేతిలో చిట్టా పెట్టినా కూడా మంత్రుల్లో మార్పు లేదు. ఏమన్నంటే ఒకటే మాట వాళ్ళు చెప్పేది ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఎక్కువ. కానీ ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఎంతవరకు వచ్చింది అని అంటే మంత్రులకి మంత్రుల పదవులు లేనంతగా స్వేచ్ఛ వచ్చింది. వీళ్ళ స్వేచ్ఛ మీనాక్షి నటరాజన్ చేతిలో అవినీతి చిట్టాగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. సో అందులో వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు. ఇందులో ఎంత ఘోరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే కేవలం ఇప్పుడుండే మంత్రుల మహిళా మంత్రులు మేమేమైనా తక్కువ అని దక్షిణ తెలంగాణకు సంబంధించిన మంత్రులు మహిళా మంత్రులు ఏకంగా శాండ్ మాఫియాగా మారిన పరిస్థితి, ఉష్క దందా చేస్తున్నారట. ఇంకొక మహిళా మంత్రి ఏమో సిమెంట్ ఫ్యాక్టరీలను మిగతా ఫ్యాక్టరీలను బెదిరించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేసుడే కాదు, బహిర్గతంగా అందరి ముందే నేను ₹1 తీసుకుంటలే, కాకపోతే మా మంత్రులు మిగతా అన్నలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి ఫైల్ మూవ్ కావాలన్నా, ఫైల్ క్లియర్ కావాలన్నా, ఫైల్ పని జరగాలన్నా ముందుగానే లంచం తీసుకుంటున్నారు కానీ పని మాత్రం చేస్తలేరు అని ఏకంగా మంత్రులపైన మహిళా మంత్రి భారఘాటంగానే చెప్పింది ఏం జరుగుతుందనేది. ఇదైతే విమర్శ అనడానికి లేదు. ప్రతిపక్షం అయితే అట్లాంటి మాటలు చెప్తే దుమ్మెత్తి పోసింది, విమర్శలు చేస్తుంది అధికారం పక్షం పైన అని మనం అనవచ్చు. కాకుండా ఏకంగా సొంత క్యాబినెట్లో ఉండే మంత్రులపైనే ఇట్లాంటి మహిళా మంత్రి చేసిన విమర్శ కూడా ఇంకా ఢిల్లీ కాంగ్రెస్ మర్చిపోలేదు. సో అది కూడా మీనాక్షి నటరాజన్ చేతిలో ఉంది. ఇక ఆ తర్వాత ఏకంగా కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని తీసుకుంటున్న పథకాలని నడి బజార్లో పెట్టి ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు కదా. సో ఆ సంబంధించిన మంత్రుల చిట్టా కూడా మీనాక్షి నటరాజన్ చేతిలో ఉంది. అండ్ ఇంకొంత మంత్రులు, అందరూ మంత్రులు డయాస్ పైన ఉన్న కులం పిచ్చి, వీళ్ళకి అంత కులం పిచ్చి కాదు, అట్లా ఈవెన్ మంత్రివర్గంలో ఉండే మంత్రులపైన కూడా కులం పిచ్చితో దూరం పెడుతున్నారు. ఆ మంత్రులు బయట వచ్చి మీడియా ముందు ఏడ్చుతున్నారు.
క్రమశిక్షణ కమిటీ ముందు కంప్లైంట్ చేస్తున్నారు. సో కంప్లైంట్లు ఏమవుతున్నాయి అని అంటే ఆ కంప్లైంట్ల చిట్టా మీనాక్షి నటరాజన్ చేతిలో ఉన్నాయి. మీనాక్షి నటరాజన్ చేతిలో ఎవరైతే ఏకంగా ఒక మంత్రిగా ఉండి ఇంకొక మంత్రిని దున్నపోతు అని తిట్టడం కావచ్చు, బాడీ షేమింగ్ గురించి మాట్లాడడం కావచ్చు. సో అట్లా ప్రతిపక్షాలు మాట్లాడితే వినడానికో లేదంటే ఇట్లా చేస్తున్నారు ఏందని వాళ్ళని తిట్టడానికో బాగుంటాయి. కానీ అధికార పక్షంలో ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళే రోల్ మోడల్గా ఉండాల్సింది. కానీ రోల్ మోడల్ పక్కన పెడితే రోకల్లా తయారయ్యారు పార్టీలకి. అవును. సో ఎప్పుడు ఏదో ఒక లొల్లి, ఏదో ఒక పంచాయతీ. సో వరంగల్లో ఉండే మంత్రులు ఈడ వరకు రావాలి, లేదంటే వరంగల్లో ఉండే ఎమ్మెల్యేలు ఈడ వరకు రావాలి, ఈడ క్రమశిక్షణ కమిటీ ముందు కూర్చోవాలి, తర్వాత చర్చలు జరపాలి, వీళ్ళతో 2 సార్లు వాళ్ళతో 2 సార్లు చలో ఏకే బై బై. ఇట్లాంటి పరిస్థితులు. ఇంకొన్ని పరిస్థితులు ఏకంగా మంత్రుల నివాసం దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఒక మంత్రి ఇంకొక మంత్రిని విమర్శలు చేస్తే వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఆయనకు భోజనం పెట్టించి అక్కడ సర్దుమని చెప్పి. అంటే వీళ్ళ పంచాయతీలన్నీ ఇట్లాంటి చిల్లర పంచాయతీలే పెట్టుకుంటారు తప్ప పాలన పైన ఇప్పటి వరకు ఎవ్వరు కూడా పట్టు సాధించలేరు అని ఢిల్లీ కాంగ్రెస్ మండిపడుతుంది. బై ఎలక్షన్ పేరు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలని గాలికి వదిలేసి, అక్కడ పాలన గాలికి వదిలేసి నియోజకవర్గంలో మీరు తిరుగుతూ టైం వేస్ట్ చేస్తుండని తెలంగాణ కాంగ్రెస్ని ఢిల్లీ కాంగ్రెస్ ఇవాళ చివాట్లు పెట్టే కనిపిస్తుంది. అవును, అట్లాంటి సిచ్యువేషన్ ఇవాళ మీనాక్షి నటరాజన్ మంత్రులకు సంబంధించిన సమాచారం ఢిల్లీకి చేరవేస్తే ఢిల్లీ కాంగ్రెస్ వీళ్ళకి ఇచ్చిన రిప్లై ఇదనమాట. ఇట్లా ఒక్కొక్క మంత్రికి సంబంధించి ఒక్కొక్క కథలు బయటపడుతున్నాయి. సో ఈవెన్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్ పైన చాలా సీరియస్ ఫోకస్ చేస్తారు కాబట్టి బై ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే వరకు కాంగ్రెస్ క్యాబినెట్లో మార్పులు ఉండవు, మంత్రి పదవులు ఖచ్చితంగా ఉంటాయి అని అనుకొని దందా చేసే వాళ్ళకు కూడా షాక్ ఇస్తున్నారు. ఎట్లాగో మీరు చేసేది ఏం లేదు బై ఎలక్షన్స్లో, ఖచ్చితంగా మళ్ళా ఓటమే చూస్తుంది కాబట్టి దానిపైన కాదు, మాకు మంత్రుల పైన నమ్మకం లేదు, అవినీతి మంత్రులందరినీ కూడా తీసి పాడేసి ప్రక్షాళన చేసే పనిలో ఉన్నాం మేము అని ఢిల్లీ కాంగ్రెస్ ఇక్కడ ఉండే కాంగ్రెస్ మంత్రులకి హింట్ ఇచ్చింది. సో ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా ఒక టెన్షన్లో ఉన్నారు ఉండే మంత్రులందరూ కూడా. ఎందుకంటే ఇవాళ ఉండే మంత్రి పదవి రేపు ఉంటుందో లేదో అనేది. అట్లీస్ట్ ఈ మంత్రులు ఎప్పుడు సద్దు మనిగే పరిస్థితి ఉండే, ఎప్పుడు వీళ్ళ అలర్ట్ అయ్యేది ఉండేదంటే దీపాదాస్ మున్షిని ఇన్ఛార్జ్గా తీసి పక్కన పెట్టి ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ని తీసుకొచ్చి పెట్టిర్రో అప్పుడే మంత్రులు అందరూ అలర్ట్ అయ్యే పరిస్థితి ఉండే. కానీ అప్పుడు అలర్ట్ కాకుండా దీపాదాస్ మున్షి ఉన్నప్పుడు ఎట్లయితే కమిషన్ దందాలు, ఎట్లయితే కాంట్రాక్ట్ దందాలు, ఎట్లయితే అవినీతి కార్యక్రమాలు, ఎట్లయితే కబ్జాలు చేసుకుంటాడో నడిచిండ్రో యథావిధిగా సేమ్ అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నారు. సో వీటితో పాటు అడిషనల్గా ఏం చేసిర్రంటే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఒకరినొకరు తిట్టుకోవడం స్టార్ట్ చేసిర్రు, బాడీ షేమింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసిండ్రు. దున్నపోతులు, అసలు వీళ్ళకి బుద్ధి లేదు, లైఫ్లో వీళ్ళకి ఇదేనా టైం సెన్సు అని తిట్టుకోవడం స్టార్ట్ చేసిండ్రు. క్యాస్టిజాన్ని మంత్రులకి రుద్దుకోవడం స్టార్ట్ చేసిండ్రు గజ్జి. సో ఇట్లాంటివి స్టార్ట్ చేయడంతో మీనాక్షి నటరాజన్ వాళ్ళతో పాటే ఉంటూ బాహుబలిలో కట్టప్ప పాత్ర పోషిస్తుంది కదా, సేమ్ హ్యాస్టీస్ అదే రోల్ మీనాక్షి నటరాజన్ది. ఎందుకంటే ఇక్కడ ఉండే మంత్రులకు సపోర్ట్ కాదు ఆమె ఢిల్లీ నుంచి వచ్చింది కాబట్టి ఢిల్లీ కాంగ్రెస్కి సంబంధించి ఇక్కడ జరుగుతున్న విషయాలు చేరవేయడంలో ఆమె కంప్లీట్ కట్టప్ప పాత్ర పోషించింది. సో అందుకనే రేపో మాపో పదవులు ఊడి కొత్త మంత్రులతో మళ్ళీ క్యాబినెట్ ఏర్పాటవుతుంది. సో దానికి ఒక పెద్ద ఉదాహరణ ఏంది తెలుసా, వీళ్ళు మళ్ళీ నిర్ణయం తీసుకొని పదవులను ఇచ్చే వ్యక్తులకు ఇచ్చే పదవులను సీరియస్నెస్ లేకుండా ఒక వివాదాస్పదంగా తయారు చేసిన ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రి పదవులకు సంబంధించి. సో ఇప్పుడు అదే తెరపైకి వచ్చింది. అదే ఒక బిగ్ బ్లండర్ అని కూడా ఢిల్లీ కాంగ్రెస్ వీళ్ళని ఏకి పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దగా ఇప్పుడుండే బై ఎలక్షన్స్ పైన కాంగ్రెస్ ఏదో సాధిస్తుంది, కొత్త అక్కడ ఎమ్మెల్యేలను తెచ్చి మళ్ళీ కాంగ్రెస్కి పీఠం ఎక్కిస్తుంది అని పూర్తిగా నమ్మడం వదిలేసి కేవలం ఉండే మంత్రులని కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తుందని వాళ్ళని ఏకి పాడేసి తీసి పాడేసి ప్రక్షాళన చేసే పనిలో ఉంది. సో ఇందులో ఏ మంత్రి పదవి కూడా ఊడే అవకాశం ఉంది, సలహాదారులుగా ఉండే పదవులు కూడా ఊడే పరిస్థితి లేదు. సో మొత్తానికైతే కాంగ్రెస్ మంత్రులు డేంజర్లో ఉన్నారు. కొత్త మంత్రులకు ఎవరైతే అవకాశం కల్పిస్తున్నారో గాసిప్సే లేవు. సో వాళ్ళ పేరు మీనాక్షి నటరాజన్ చదివే వరకు కూడా ఎవరికీ తెలియదు, అంత సీక్రెసీ కూడా మెయింటైన్ చేస్తారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న ఒక బై ఎలక్షన్స్ తోటే ఆగుతాయా అనేది డౌట్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తారా, నేను రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోవాలా అని రెడీగా ఉన్నారు.
సో అట్లాంటి నిరసన గళాలు కూడా మళ్ళీ ఇంకా వినిపించే అవకాశం అయితే ఉంది కాంగ్రెస్లో. నిజంగా మంత్రివర్గం గనక ఇప్పుడుండే మంత్రుల పోస్టులు ఊస్ట్ అయ్యి కొత్త మంత్రులను గనక క్యాబినెట్లోకి తీసుకుంటే, మంత్రి పదవులు కొత్త వాళ్ళకి ఇస్తే మరి పాత వాళ్ళ పరిస్థితి ఏంది? అదే పార్టీలో కంటిన్యూ అవుతారా, లేదంటే ఇంకా ఎమ్మెల్యేగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా? అసలు నిజంగా వాళ్ళకి ఇన్ కేసు మంత్రి పదవులు ఊస్ట్ అయితే మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు రాజీనామా చేసి బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? సో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఉండే మంత్రులకు కూడా కాన్ఫిడెన్స్ లేదు. సో ఇన్ కేస్ వాళ్ళ మంత్రి పదవి తప్పిస్తే ఒక ఎమ్మెల్యేగా ఉండిపోవాలి తప్ప మళ్ళీ ఇంకొక మంత్రి పదవిని ఆశించే పరిస్థితి కావచ్చు. లేదు, నా నియోజకవర్గంలో నాకు మస్తు గట్టి పట్టుంది కాబట్టి నేను రిజైన్ చేసి మళ్ళీ నేను ఎలక్షన్స్కి వెళ్తా అనే ధైర్యం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అజారుద్దీన్ కోసం ఎవరిని బలి చేస్తారో తెలియని పరిస్థితిలో ఆల్రెడీ పక్క పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు ఒక భయం తెచ్చుకుంది. సో అందులో ఇప్పుడు మంత్రివర్గం విస్తరణతో పాటు కొత్త మంత్రులకు అవకాశం ఇస్తారనే ఏదైతే న్యూస్ వచ్చిందో బై ఎలక్షన్స్ కంటే కూడా ఎక్కువ టెన్షన్ ఇవాళ మంత్రుల్లో ఉండే కనిపిస్తుంది. సో మొత్తానికైతే మీనాక్షి నటరాజన్ చేతిలో ఉండే లిస్ట్ కీలకంగా మారింది టీ కాంగ్రెస్ మంత్రుల్లో.